హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మిత గిరిధారి. సో ఈ రోజు అయితే మూవీ డబ్బింగ్ సగంలో ఆగిపోయిందని చెప్పా కదా జలుబు వల్ల. బట్ ఎనీహౌ ఎమోషనల్ సీన్స్ కంప్లీట్ చేద్దామని చెప్పి వచ్చిన ఈరోజు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయినా నువ్వు అయ్యో, ఆ అమ్మాయి గ్యాప్ ఇవ్వలేదండి అక్కడ. బాగుండాలే కానీ 1 month లో వ్యవసాయం కూడా నేర్పించేస్తాను. అయినా నువ్వు బావ గురించి ఏం కంగారు పడకమ్మా. బాగుండాలే కానీ 1 month లో వ్యవసాయం కూడా నేర్పించేస్తాను. ఇదే విషయం అందరికి చెప్పేసేయ్ సరేనా? ఇదే విషయం అందరికి చెప్పేసేయ్ సరేనా? ఓకే, సరేనా? తనకేదో అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళిపోయాడు మా. ఒకసారి లిప్ ప్లే చేయరా అది. వెళ్ళిపోయాడమ్మా అమ్మా అంటుంది. తనకేదో అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళిపోయాడమ్మా. ఒకసారి చెప్పు చూద్దాం. రెడీ. తనకేదో అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళిపోయాడమ్మా. ఓకే, తనకేదో అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళిపోయాడమ్మా. ఓకే, తనకేదో అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళిపోయాడమ్మా. అంటే బావ ఇప్పుడు తప్పు చేయలేదంటావా? ఓకే. అంటే బావ ఇప్పుడు తప్పు చేయలేదంటావా? ఎప్పుడు నాది? ఓకే. అంటే బావతో నా పెళ్లి మీకు ఇష్టమేనా? ఓకే. 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 అంటే బావతో నా పెళ్లి మీకు ఇష్టమేనా? ఓకే. అంటే బావతో నా పెళ్లి మీకు ఇష్టమేనా? అంటే అంటే బావతో నా పెళ్లి మీకు ఇష్టమేనా? ఇష్టమేనా? ఓకే. నాతో కట్ చేయాలి. ఇష్టమేనా? అంటే బావతో నా పెళ్లి మీకు ఇష్టమేనా? ఓకే. అంటే బావతో నా పెళ్లి మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఏంటది డైలాగు? బావంటే నాకు ఇష్టమేనమ్మా. ఒకసారి. బావంటే నాకు ఇష్టమే అమ్మా. కానీ మీరు ఎవరిని చూపించి చేసుకోమన్నా చేసుకుంటాను. 1 minute వాటర్ తాగుతా. రెడీ. బావంటే నాకు ఇష్టమే అమ్మా. కానీ మీరు ఎవరిని సారీ, డైలాగ్ ఏంటది? కానీ మీరు ఎవరిని చూపించి చేసుకోమన్నా చేసుకుంటాను. ఇష్టమే అమ్మా. బావంటే నాకు ఇష్టమే అమ్మా. కానీ మీరు ఎవరిని చూపించి చేసుకోమంటే ఏదంటది? ఎవరిని చూపించి చేసుకోమన్నా చేసుకుంటాను. కానీ మీరు ఎవరిని చూపించి చేసుకోమన్నా చేసుకుంటాను. ఓకే, రెడీ. బావంటే నాకు ఇష్టమే అమ్మా. కానీ మీరు ఎవరిని చూపించి చేసుకోమన్నా చేసుకుంటాను. ఏంటది? ఎగ్జైట్మెంట్ అంటారు మళ్ళీ చూడు. ఓకే. కానీ మీరు ఎవరిని చూపించి చేసుకోమన్నా చేసుకుంటాను. కట్ చెప్దామా డైలాగ్ అది? ఓకే. ఓకే. కానీ మీరు ఎవరిని చూపించి చేసుకోమన్నా చేసుకుంటాను. గాట్ ఇట్. డైలాగ్ వినిపించట్లేదు. నువ్వెన్నైనా చెప్పమ్మా, బావ చేసింది మాత్రం తప్పే. టేక్. నువ్వెన్నైనా చెప్పమ్మా, బావ చేసింది మాత్రం తప్పే. ఏంటది? బాగానే ఉంది వదిన. ఓకే. బాగానే ఉంది వదిన. ఓకే. బాగానే ఉంది వదిన. అత్త అది ఎక్కడికి వెళ్ళిందా? ఏమండి, ఎవరైనా అత్త అది అని ఎవరైనా అంటారా? అత్త వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని అందామా? ఒకసారి లిప్పు చూద్దాము. ఒకసారి. ఇంట్లో ఎవరు లేరు. అత్త మావ ఎక్కడికి వెళ్ళారా? అది అత్త మావయ్య ఎక్కడికి వెళ్ళారు అది కలిపి చెప్పాను. ఓకే. ఇంట్లో ఎవరు లేరు, అత్తయ్య మావ ఎక్కడికి వెళ్ళారు?
నిజంగానే బర్త్డే పార్టీకి వెళ్ళాడా వదిన? ఓకే, కొంచెం ఎమోషనల్గానా? ఓకే. బావా నిజంగానే బర్త్డే పార్టీకి వెళ్ళాడా వదిన? ఓకేనా? ఎమోషన్ క్యారీ అయిందా? ఏంటది? రెడీ. బావని ఇంట్లో నుంచి గెంటేశారు. సారీ టెక్ ఇమ్మీడియట్ టెక్. ఏంటది? బావని ఇంట్లోంచి బయటకు గెంటేశానా? అది గెంటేశారా? బావని ఇంట్లోంచి బయటకు గెంటేశాను వదిన. బావని ఇంట్లోంచి బయటకు గెంటేశాను వదిన. ఏంటది? ఇంట్లోంచియా ఇంట్లో నుంచియా? ఇంట్లో నుంచి. అది లిప్పు పడట్లేదు అమ్మాయి. బావని ఇంట్లోంచి బయటకు గెంట. ఓకే రెడీ. ఓకే రెడీ. బావని ఇంట్లోంచి బయటకు గెంటేశాను వదిన. ఏంటది ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళిపోతుంది? ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళిపోతుంది ఏంటా అని అడుగుతుంది. ఓకే, ఆ డైలాగ్ అంటే నేను ఇప్పుడే వస్తాను వదిన. ఏమైనా తెలిసిందా వదిన? రెడీ. ఏమైనా తెలిసిందా వదిన? నేను ఇప్పుడే వస్తాను వదిన. ఫోన్ చేస్తాను. సారీ, అక్కడ వదిన ఉంది కదా, ఫోన్ చేస్తాను వదిన అని. ఆ వదిన మిస్ చేశాను నేను. హెవీ క్రై ఇవ్వాలా? రెడీ. రెడీ. ఎప్పుడైతే క్రయింగ్ సీన్ తీసుకుంటుందో కొంచెం దానికి ముందు నుంచి పెట్టండి. ఓకే. అబ్బా, డైరెక్టర్ గారు ఒక చాయ్. నాకు బొంగురు పోతుంది వాయిస్. కొంచెం టీ తాగితే సెట్ అయిపోతుంది. ఎలాగోలా ఈ డబ్బింగ్ ఎట్లా కంప్లీట్ చేసేసిన ఇదే వాయిస్తోని. భయపడకండి, అవుట్పుట్ అయితే చాలా మంచిగానే వచ్చింది. ఈ జలుబు నా సావుకు వచ్చినట్లుంది. వీకెండ్ హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటే ఎంత వెళ్ళినా ఇది మాత్రం తగ్గట్లేదు. ఇక మళ్ళీ రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. చూసారు కదా, డబ్బింగ్ అంటే ఇంత కష్టంగా ఉంటుంది. సో మీకు అందరికీ వీడియో నచ్చినట్లయితే చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.